తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్, అలాగే మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, ఈ ఇద్దరు కూడా ఇవాళ వైసీపీకి పెద్ద హెడేక్గా మారారు. నిన్న సిదిరి అప్పలరాజు ఆయన అరెస్ట్ చేసి ఇంటి నుంచి తీసుకెళ్తుంటే ఆయన మీడియాతో మాట్లాడుతూ అంటారు, నా మీద 13 కేసులు పెట్టారు, త్వరలోనే మీ అందరికీ సమానం చెప్తాను. ఇప్పుడు పెట్టిన కేసు ఏంటి? సాక్ష్యాలు తారుమారు చేయడం. తారుమారు చేసిన దానికి ఎవరికి సమానం చెబుతారు, ఏమని సమాధానం చెప్తారు? ఎందుకంటే తన ప్రతిష్టని రోజు రోజుకి ఇంతగా దిగజార్చుకుంటూ, ఒకవేళ ఉందని వైసీపీ భావిస్తే దిగజార్చుకుంటూ వస్తున్న వైసీపీ రేపొద్దున ఏ ముఖం పెట్టుకొని జనాల దగ్గరికి వెళ్తుంది? తమ్మినేని సీతారాం భూ కబ్జా ఒక క్రియేట్ చేసి ఒక ల్యాండ్ని, ఎవరిదో చనిపోయిన వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేయటం, ఇవే కదా. ఇంకా చాలా ఆరోపణలు ఉన్నాయి తమ్మినేని సీతారాం మీద. ఇది శ్రీకాకుళం దగ్గర మొదలైంది. ఎక్కడ దాకా వెళ్తుంది? ఇటు శ్రీకాకుళం నుంచి అటు తడ వరకు ప్రతి జిల్లాలోనూ వైసీపీకి ఇలాంటి లెక్కునే చాలా స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. అంటే 2 ఏళ్ల తర్వాత పుంజుకోవాల్సిన ఒక ప్రతిపక్షం ఆరోపణల ఊబిలో కూరుకుపోవడం అనేది బహుశా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాలు ఉంటాయి, కానీ జిల్లాకు ఒక 2-3 ఇలాంటి ముత్యాలని పరిచయం చేయడం అనేది వైసీపీకి చెల్లిందేమో. ఇదేమీ ఆరోపణ కాదు, విమర్శ కాదు, ఒక అబ్జర్వేషన్. దీన్ని వైసీపీ స్పోర్టివ్గా తీసుకుంటుందా, లేకపోతే వాళ్ళదైన శైలిలో గడిచిన ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళదైన శైలిలో ఎలా దాడులు చేశారో అలాగే చేస్తారా అనేది వైసీపీకి ఆ విజ్డమ్కి వదిలేయాల్సిన అంశం. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ గారు. నమస్తే దుర్గాప్రసాద్ గారు. అలాగే దుర్గా శ్రీరామ్ గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. కృష్ణాంజనేయులు గారు కూడా జాయిన్ అయ్యారు, వారికి కూడా నమస్తే. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది వైసీపీకి చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తున్న విషయం. మీరు శ్రీకాకుళం నుంచి తీసుకుంటే నెక్స్ట్ విజయనగరంలో ఎవరున్నారు ఎతుకుతున్నారు, వైజాగ్ ఆల్రెడీ ఉన్నారు, గోదావరి జిల్లాలు, కిందకు వస్తే కృష్ణా, గుంటూరు, ఇటు ప్రకాశం, నెల్లూరు, పైనకి వెళ్ళండి ఇంకా రాయలసీమ 4 జిల్లాలు. ఇలా ప్రతి జిల్లాకి ఇలా ఒక 2-3 అణిముత్యాలని వైసీపీ ఇలా పరిచయం చేసుకుంటూ వెళ్తే రేపు పొద్దున ఏ మొహం పెట్టుకుని వాళ్ళు ఎన్నికలకు వెళ్తారండి? ఒకసారి మీరు మాట్లాడే ముందు నిన్న సిదిరి అప్పలరాజు గారి అరెస్టు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడినట్టున్నారు. ఒకవేళ ఉంటే అది కూడా చూద్దాం. అంటే ఇంటి దగ్గర ఎంత హైడ్రామా, ఆయన కుటుంబ సభ్యులు ఆల్మోస్ట్ విలపిస్తూ, ఆయన సతీమణి అయితే విలపిస్తూ అన్యాయంగా తీసుకెళ్ళిపోతున్నారు మా ఆయన్ని అని చెప్పేసి పద్ధతిలో ఆవిడ ఆ విజువల్స్ చూస్తున్నారు. ఏమంటారు సార్ ఈ ప్రత్యేకించి ఈయన అంశం, సిదిరి అప్పలరాజు అంశం? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానెల్ మెంబర్స్ అందరూ మ్యూట్ లో ఉన్నట్టున్నారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. వాసుదేవన్ గారు నా మాట వినపడుతుందా? వాసుదేవన్ గారు నా మాట వినపడుతుందా? వినిపిస్తుందండి. ప్యానెల్ మెంబర్స్ కూడా నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు, ఇవి వ్యక్తిగతమైనటువంటి తప్పుల కింద మనం చూడాల్సి ఉంటుంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసిన తర్వాత ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మెడకు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. సిదిరి అప్పలరాజు తన కుమారుడు బైక్ ప్రమాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో తన కుమారుడు అనుకోకుండా యాక్సిడెంట్ చేసి ఉండొచ్చు, అదేం కావాలని చేశారని ఎవ్వరు అనటం. మరి అలాంటి పరిస్థితులు చేసినప్పుడు ఆ యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి ఆ కేసుని ఫేస్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ సిదిరి అప్పలరాజు కుమారుడి మీద ఉంటుంది. మరి సిదిరి అప్పలరాజు మాజీ మంత్రి, అలాంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి సిదిరి అప్పలరాజు తన కుమారుణ్ణి ఆ కేసు నుంచి తప్పించి వేరొక వ్యక్తిని అతని స్థానంలో నిందితుడిగా చేర్చాలనేటువంటి ప్రయత్నం చేసి ఈ రోజున నిందితుడిగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరి మాజీ మంత్రిగా ఉన్నటువంటి సిదిరి అప్పలరాజుకి ఈ విధమైనటువంటి తప్పు చేయకూడదు అనేటువంటి విషయం తెలియదా? మరి తెలిసే చేశారు. మరి ఆయన తప్పు చేశాడు, దానికి ఇప్పుడు కేసుని ఫేస్ చేస్తున్నాడు. ఆయనకే ఇది పరిమితమైందా? వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మొన్న భీమవరం వెళ్ళినప్పుడు ఏదో పాపం చిన్నపిల్లగాడు ఆ విధంగా యాక్సిడెంట్ చేస్తే అతని మీద తీవ్రమైనటువంటి కేసులు పెడతారా అనేటువంటి విధంగా ఏకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తప్పులు చేసినటువంటి వాళ్ళని సమర్థించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. అదే విధంగా తమ్మినేని సీతారాం ఆయన కొడుకు పేరుతో భూమికి సంబంధించినటువంటి కబ్జా చేశారనేటువంటిది పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినటువంటి అంశం. ఈ ప్రాథమిక విచారణలో తేలిన తర్వాత ఈ రోజున కోర్టును ఆశ్రయించినా సరే వాళ్ళకి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి అలాంటి విషయంలో కూడా
ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులే, వాళ్ళ మీద ఏదైనా ఉంటే చర్యలు తీసుకోండి అనేటువంటి ఆ పరిస్థితి ఈ రోజున లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర. అదే విధంగా మొన్న వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్ లో ఒక ల్యాండ్ కి సంబంధించినటువంటి కేసులో నేరుగా ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు అవ్వటం, అరెస్ట్ అవ్వటం ఇవన్నీ జరిగింది. ఆయన కొడుక్కి ఫోన్ చేసి, బొల్లా బ్రహ్మనాయుడు కొడుక్కి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి, నీకేం పర్వాలేదు, నేను నీకు అండగా ఉంటాను అనేటువంటి విధంగా నేరుగా మాట్లాడి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ విధంగా వ్యక్తిగతంగా వీళ్ళు చేసినటువంటి తప్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు అంటగట్టాల్సిన అవసరం లేదు. కానీ వాళ్లే చుట్టుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడే ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు తప్పు చేసినా సరే మా నేతలకు మేము సపోర్ట్ చేస్తామనేటువంటి విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ బరి తెగింపు అని అంటే, ఏం తప్పు చేసినా పర్వాలేదు, మన ఓట్లు మనకే ఉన్నాయి కదా, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎలాగ ఉంటాయి, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోండి, జనం గత్యంతరం లేక మనకు అవకాశం ఇస్తారు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించేటువంటి పరిస్థితి. నేను ఒకటి అడుగుతాను, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితమైందా ఈ రాజకీయం? మిగతా రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరిస్తాయి? ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం అండి. గతంలో ఎవరన్నా ఒక తప్పు చేస్తే వాళ్ళని వెనకేసుకొచ్చేటువంటి స్వభావం రాజకీయ పార్టీలకు ఉండేది కాదండి. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయటమో, వాళ్ళు నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు నిర్దోషులుగా మారితే మాత్రమే పార్టీలోకి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజున ఆ పరిస్థితి ఏ రాజకీయ పార్టీలో లేదండి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మనం చూద్దాం. పుట్టా మహేష్ యాదవ్ ఏకంగా అతను డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ప్రాథమిక విచారణలో తేలినటువంటి డ్రగ్స్ తీసుకున్నాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో అతనికి వీ సపోర్ట్ పుట్టా మహేష్ యాదవ్ అని పెద్ద ఏకంగా ఫ్లెక్సీలు పెట్టారండి. నిన్న సిదిరి అప్పలరాజుకి అనుకూలంగా ధర్నాలు చేసి అతన్ని అరెస్ట్ చేయకుండా చూసినటువంటి పరిస్థితి. వీ సపోర్ట్ సిదిరి అప్పలరాజు అనే వాళ్ళు ఎలాగో ఇప్పుడు వీళ్ళు కూడా వీ సపోర్ట్ పుట్టా మహేష్ యాదవ్ అనేటువంటి విధంగా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి. ఉదాహరణకు చెప్తున్నాను, తెలుగుదేశం కూడా అలాగనే సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. గుంటూరులో జరిగినటువంటి మహిళకు సంబంధించినటువంటి వ్యవస్థను చేసినటువంటి కేసులో తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి 24 hours పోలీసు కేసు పెట్టిన తర్వాత ఈ విధంగా మహిళని వ్యవస్థను చేసినటువంటి పరిస్థితి గుంటూరులో ఈ రోజున ఉంది. తర్వాత చేతులుగా లేక ఆకులు పట్టుకున్నారు, ముఖ్యమంత్రి స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఇదే దీంట్లో జనసేన పార్టీ కూడా ఏం అతీతం కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికార భాగస్వామిగా ఉన్నటువంటి ఇప్పుడు అరవ శ్రీధర్ ఎమ్మెల్యే ఆయన చేసినటువంటి వ్యవహారాన్ని ఆయన మీద ఏమైనా చర్యలు ఉన్నాయా? ఆయనకి జనసేన పార్టీ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఏకంగా బాధితురాల్ని నాగేంద్ర అనేటువంటి జనసేన నాయకుడు పోలీసు లాఠీలు తీసుకొని బహిరంగంగా కొట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే వీళ్ళు బాధితుల్ని వేధిస్తూ నిందితులకు సపోర్ట్ చేస్తూ ఉండేటువంటి పరిస్థితులు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు అధికారంలో లేరు, వాళ్ళకి అసలు ఈ విధమైనటువంటి ఒక నైజమే ఇది. ఆయన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్ని విప్పి చూపించినటువంటి గోరంట్ల మాధవ్ కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు. అలాంటి చాలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏ తప్పుని ఆయన తప్పు అని చెప్పలేదు, అన్నిటినీ తప్పులను కాశాడు, తప్పులకు సపోర్ట్ చేశాడు. అందుకని వాళ్ళు ఓడిపోయారు. ఈ రోజున కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అదే తరహా తప్పులు చేస్తున్నారు. ఈ తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ పెద్దగా లేరు కాబట్టి వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళ వ్యవహార శైలి అంతే ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీలు నిస్సిగ్గుగా బరి తెగించి మేమేమైనా తప్పులు చేస్తాం, తప్పులు చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తాం, ప్రజలకు గత్యంతరం లేక ఇదే అన్ని ఒకే తాను ముక్కలు కదా, మమ్మల్ని వాళ్ళే జనం అంగీకరిస్తారులే అనేటువంటి ధోరణిలో ఈ రోజున రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అందుకని ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున ఈ అన్ని ఒకే తాను ముక్కలైనప్పుడు ఈ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రత్యామ్నాయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూసేటువంటి పరిస్థితి కూడా ఉంది. తమిళనాడు తరహాలో ఎవరన్నా ప్రత్యామ్నాయంగా వస్తే టీవీకి తరహాలో ఉన్నటువంటి మేము బలమైన పార్టీలు మేమే గెలుస్తాం, వాళ్ళు కాదు మేము గెలుస్తామని ఎలాగో ఊహించుకుంటున్నారో తమిళనాడు తరహా పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో వస్తే రావచ్చేమో చెప్పలేము. ఎందుకంటే వీళ్ళ యొక్క పరిస్థితి అలా ఉంది. దొందే అధికార ప్రతిపక్ష పార్టీలు దొందుగానే వ్యవహరిస్తున్నాయి, నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాయి. దయచేసి ఒక్క మాట అన్నా సరే రాజకీయ పార్టీలు తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అనేటువంటి మాట వాళ్ళ నుంచి అట్లా మా కక్ష సాధింపు ఏం కక్ష సాధింపండి? భూమి ఆక్రమించమని అని చెప్పారు తమ్మినేని సీతారామం కొడుకు పేరుతో బతుకున్న వాళ్ళని చంపేసి చేయమని
లేకపోతే యాక్సిడెంట్ చేసినటువంటి వాళ్ళని సపోర్ట్ చేయమని జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా చెప్పారా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇప్పుడు సీదిరి అప్పలరాజు కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి ఉంటే దానికి కక్ష సాధింపు అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డిని రేపు రోజు పొద్దున అరెస్ట్ చేసినా కూడా కక్ష సాధింపు అనడానికి లేదు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం అనేటువంటిది కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత. ఏంటి అని అంటే వాళ్ళ మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు, అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఈ రోజున ప్రాథమికంగా ఈ కేసులకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత నిర్ధారణ రైట్ కృష్ణాంజలి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అరెస్ట్ చేయటం అనేటువంటిది కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా. అసలు చేయకుండా ఈ రోజున రాజకీయంగా మనకేమన్నా నష్టమైద్దేమోననేటువంటి ఆలోచించేటువంటి పరిస్థితి ఉందంటే ఇది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మళ్ళీ వస్తా కృష్ణాంజలి గారు, మళ్ళీ వస్తా. రాజీవ్ గాంధీ గారు మీరు ఇప్పుడు మాట్లాడతారా, దుర్గాప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడతారా? ఎవరు మాట్లాడిన తర్వాత సార్? టీడీపీ దుర్గాప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడతారా మీరు? ఆయన కూడా మాట్లాడమనండి సార్. ఇద్దరికి ఎలాగా ఇంచుమించు ఒకటి లేదు కాబట్టి వీళ్ళందరికీ సమాధానం చెప్తాను. మీరే కదా సమాధానం చెప్పాలి. నిన్న సిదిరి అప్పలరాజు గారు అన్నట్టు 13 కేసులు పెట్టారు నా మీద, అన్నింటికి సమాధానం చెప్తున్నారు. అలాగే మీరు కూడా వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పాలి. అందరికీ ఖచ్చితంగా సమాధానం చెప్తాను. దుర్గాప్రసాద్ గారు, సో ఇదండి, మీరేం మినహాయింపు కాదు, మీరు శుద్ధపూసలు కాదు, మీరేం ఆణిముత్యాలు కాదు. ఇందా కృష్ణాంజనేయులు గారు ప్రతి ఒక్క అంశము టచ్ చేసి వెళ్ళారు. అట్లీస్ట్ వాళ్ళ పరిపాలనలో ఎవరినైనా చంపేస్తే పార్సిల్ చేసి పంపించేవాళ్ళు, మీ దగ్గర బూడిద కూడా మిగలట్లా.